ఓకే ప్రియా రెడీయా? ఏం వంట చేస్తారు? పాలక్ కాజు రైస్. పాలక్ కాజు రైసా? ఓకే ఓకే, మరి పాలక్ కాజు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ కాజు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ అరకప్పు, బాస్మతి బియ్యం అరకప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే ప్రియా, స్టార్ట్ చేద్దామా? కొంచెం ఆయిల్ తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్. ఆ గిన్నె కొంచెం వెనక్కి పెట్టండి, వేసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం బటర్ తీసుకోవాలి. బటర్ కూడా? ఆయిల్ ఇంకా బటర్ మిక్స్ చేస్తున్నారా? తర్వాత మసాలా దినుసులా? హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా, ఓకే. సిమ్లో పెట్టండి. బిర్యానీ ఆకు కూడానా? ఓకే. తర్వాత ఆనియన్స్ వేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఎస్ అనేది కూడా గట్టిగానరా? ఎందుకలా? ఈవిడెప్పుడు ఇంతేనా? అంతేనండి. అంతేనా? ఈవిడింతే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ. ఓహో, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి. తీసుకోండి. విజయవాడ నుంచి వచ్చారా? ఏం చేస్తుంటారు విజయవాడలో? పెద్దగా ఏమీ లేదా? ఏమి ఇంట్లోనే కూర్చుంటా. ఇంట్లోనే? ఎందుకలా? బాగుంటుంది కదా. మమ్మీ డాడీని చూసుకోవచ్చు. ఓకే. టీవీ చూడొచ్చు, రోజు మిమ్మల్ని చూడొచ్చు. ఇంట్లోనే కూర్చునే వాళ్ళు మీరు కూడా చూసారా? అభిరుచికి వచ్చారు అక్కడ నుంచి ఇక్కడ దాకా. అదే కదా మీ అభిరుచికి ఉన్న గ్రేట్ టాలెంట్. అదే మా స్పెషాలిటీ, అలా రప్పించేస్తుంటాం అందరినీ. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం పసుపా? పాలకూర పేస్ట్ మగ్గిచ్చేసి పేస్ట్ చేశారా? ఉడికించి. ఏమైనా వేసారా పేస్ట్ చేసేటప్పుడు? అంటే ఉప్పు కానీ అలాంటివి? ఏమీ పచ్చిది. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రైస్ ఐటమ్? మా సిస్టర్ నేర్పించారు. మీకు మీ సిస్టర్ నేర్పించారా? ప్రియానా ఆవిడ పేరు కూడా? సంధ్య. సంధ్య ఓన్ సిస్టరా? ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం మూత పెడదాము. ఎందుకు పెట్టాలా? ఆయిల్ బయటకు రావాలి. ఆయిల్ బయటకు వచ్చేదాకా ఇది వేగాల? ఓకే. పచ్చివాసన పోవాలి కదా, ఉడికించిన పాలకూర కదా. అవును, కొంచెం మచ్చిగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు కొద్ది మూత పెట్టాలా? ఏమైనా వేస్తారా? ఇంకేమీ ఇస్తా. ఏం లేదా? పెట్టేనా? సో కొంచెం ఆయిల్ అంతా పక్కకు వస్తే మిగతా యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టారా? ఓకే. సో ఆల్రెడీ బాస్మతి రైస్ ఉడికించేసి పెట్టారు. ఓకే. కొంచెం ఆయిల్ వేసి పొడి పొడిలాడేలాగా. ఓకే. ఇదిగో ఆయిల్ వచ్చింది కదా, కొంచెం లైట్గా సాల్ట్. అంటే ఊరికి కొద్దిగానా? సరిపడా. మరి కొద్దిగా అంటే మళ్ళీ అంటే ఏంటి రైస్కి ఇది పాలకూర ఉడికించేటప్పుడు లైట్గా కొంచెం వేసా కాబట్టి ఇప్పుడు మొత్తం ఎంత సరిపోతుందో అంత. ఓకే. తర్వాత కొంచెం కారం వేయాలి. కారం, ఓకే. కొంచెం లైట్గా, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం కాబట్టి. మరి ఎక్కువ కారం అయిపోతే మళ్ళీ మంట పుట్టింది కాబట్టి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడానా? ఓకే. సో ఎలాగో మనం జీలకర్ర పొడి వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా పోపులో జీలకర్ర అక్కర్లేదు కదా, ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలిసిపోతుంటుంది. పాలకూర బాగా ఇష్టమా ఏంటి? అదేం కాదు, ఆకుకూర కదా,
కొంచెం హెల్త్ కి మంచిది ఏదో కాబట్టి కొంచెం హెల్త్ మంచిది కాదు, బాగా కొంచెం హెల్త్ కాదు, మంచిది. చాలా హెల్త్ మంచిది. ఇప్పుడు వేయించేసిన జీడిపప్పు. ఓకే. ఓ మనకి పాలక్ కాజు రైస్ కదా. ఓకేనా. ఓకే. తర్వాత రైస్ వేసుకో ఫైనల్గా. ఓకే, నేను ఇలా పట్టుకుంటా, మీకు ఎంత కావాలో అంత దీంతో వేసేసుకోండి. చాలా మొత్తం వేసేద్దామా? నేను కల్పనా టెన్షన్ పడుతున్నారా ఏమిటి? లేదు, అంటే ఇక్కడ ఉంటే బాగా ఇక్కడ పట్టుకుని కలపండి హాయిగా. తిప్పుకోవచ్చుగా, తిరిగిపోతుంది ప్యాన్ ఎటు తిప్పితే అటు. అంటే మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ జాబ్ చేస్తారు. ఏం పేరు మీ అమ్మ నాన్న పేరు? మా డాడీ పేరు వెంకటేశ్వరరావు, మా మమ్మీ పేరు గంగా పరమేశ్వర్. ఓ, బాగున్నాయా? బాగున్నాయి. ఇది రైస్ చేసి వాళ్ళకి పెట్టారా ఎప్పుడైనా? అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఇష్టంగా తింటారా? ఓకే, బాగుంది, కలర్ఫుల్గా గ్రీన్గా. తిన్న తర్వాత మీరే చెప్తారు ఏమని. వావనా? బేసిక్గా ఇలా కలర్ఫుల్గా ఉన్నవి ఏవైనా అలా కలర్ చూసుకొని టెంప్ట్ అయి తినేస్తూ ఉంటాం కదా. ఇంకేదైనా ఆకుకూరతో ట్రై చేశారా ఈ ఐటెం? ఇది పాలక్ పన్నీర్ చేస్తాను. అంతేనా? ఓకేనా. పాలకూర పప్పు చేస్తాము. పాలకూర పప్పు అంట. ఓకే, మరి పాలకూరతో ఏమైనా చేస్తారంటే మరి నాకు వచ్చినాయి చెప్తున్నాను. నేను అలా అనలా, ఈ రైస్ ఐటమ్ కి ఈ పాలకూర పేస్ట్ కాకుండా ఇంకేదైనా పేస్ట్ యాడ్ చేసి చేశారా అని. టమాటాతో చేస్తాను. నెక్స్ట్ జీరా పౌడర్ తో చేస్తాను. కసూరి మేతి. ఓకే, ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుందా దీనికి? జీడిపప్పులు మాత్రం బాగా కనిపిస్తున్నాయి అలా గుండు గుండుగా. కాజు కదా మేడం, అలా కనబడాలని. అవును, అందుకనే అట్లా తీసుకొచ్చి. ఓకే, అయిపోయిందా? తీసేద్దామా? దీంట్లోకి ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా? బాగుంటుంది మేడం. ఏది? టమాటా కెచప్. టమాటో కెచప్ బాగుంటుందా? ఓకే, సో కావాల్సిన వాళ్ళు టమాటో కెచప్తో తినొచ్చు, లేదు అంటే ఇలా ఉట్టిదైనా కూడా తినేసేయచ్చు కదా. ఇంకా కొంచెం కాజువా? ఓకే, ఈ సైడే నచ్చిందా ఏంటి మీకు? నాకు ఈ సైడే బాగుంది. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు పాలక్ కాజు రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ కాజు రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యంలో కొద్దిగా నూనె వేసి ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, వేయించిన జీడిపప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కసూరి మేతి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పాలక్ కాజు రైస్ రెడీ.